హానాని అను ఒకడు యూదుల్లో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములు తప్పించుకొని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు చెత్త కాల్చబడినవని నాతో చెప్పి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములను తెలిసి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము మనందరి హృదయాలలో ఫలింపచేయును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు. నెహెమ్యా గ్రంథంలోని మొదటి అధ్యాయంలోని వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతున్నాం. నేను చెప్తే నాకు అర్థం కాదు. మీ పరిశుద్ధాత్మ ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథం గురించి నేను ఒకసారి చెప్పాను. నెహెమ్యా అనే మా పేరుకు అర్థం ఎవరికైనా గుర్తుందా? అవును, దేవుని చేత వాదార్చబడిన వాడు లేదా యెహోవా ఆదరించేవాడు అని నెహెమ్యాకు పేరు. నెహెమ్యా గ్రంథం అలాగే విలాప వాక్యాల గ్రంథాన్ని రెండు టాలీ చేసి చదువుకోవాలి ఎప్పుడు. ఎందుకంటే నెహెమ్యా గ్రంథంలో ఉన్న విషయం ఒకటే, అలాగే విలాప వాక్యాల గ్రంథంలో ఉన్న విషయాలు కూడా ఒకటే. ఈ రెండింటికి తేడా ఏమిటి అని అంటే, నెహెమ్యా గ్రంథంలో దేవుని మందిరము పాడైపోయింది, విలాప వాక్యాల గ్రంథంలో దేశము పాడైపోయింది. రెండు బిట్వీన్ డిఫరెన్స్. నెహెమ్యా గ్రంథము అలాగే విలాప వాక్యాలు కలిపి చదువుకోవాలి, అప్పుడు మనకి ఆత్మీయమైన సత్యాలు బయటపడతాయి. ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నెహెమ్యా చెప్తూ ఉన్నాడు, 25వ సంవత్సరంలో ఆయన శోషణ కోటలో ఉన్నాడు. అప్పటికే చెరపట్టబడిన వారిలో నుంచి ఒకడు తప్పించుకుని వచ్చాడు. అతని పేరు హనానీయుడు. అతను అడిగాడు, యెరూషలేములో మన ప్రజలు ఎలాగా ఉన్నారు అని అడిగినప్పుడు అతను ఏం చెప్తున్నాడు, చాలా చెరపట్టబడిన చాలా మంది శ్రమలు నిందలు పొందుతున్నారు అని చెప్తూ ఉన్నప్పుడు చాలా కన్నీళ్లు కారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేశాడు. నెహెమ్యా 1వ అధ్యాయంలో ఉన్న విషయాలు ఏమిటి అని అంటే, యెరూషలేము గోడలు పాడైపోయాయి, దేవుని మందిరంలో యొక్క గోడలు పాడైపోయింది, గుమ్మాలు కాల్చబడ్డాయి. గుమ్మాలు కాల్చబడటమే కాదు, ఇంకా అసలు అక్కడ ఆరాధన చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు యెరూషలేములో ఏం జరగట్లేదు, ఆరాధన నిలిచిపోయింది. ఆరాధన నిలిచిపోతే ప్రాబ్లం ఏంటి, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండదు. దేవుని సన్నిధి లేకపోతే ప్రాబ్లం ఏంటి, మనకి శ్రమ. దేవునితో సహవాసం, దేవుడు ఎక్కడ ఉండడో అక్కడ శ్రమలు, నిందలు, అవమానాలు. అందుకనే నెహెమ్యా కన్నీళ్ళు విడిచి అడిగాడు. చెరపట్టుకుని తీసుకుని పోయారు రాజులు, శత్రు రాజులు. బబులోని చెర తర్వాత జరిగిన విషయం, బబులోని రాజు ఏం చేశాడంటే యెరూషలేము ప్రజలందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ దేవాలయాన్ని కూల్చేశాడు, గుమ్మాలు కాల్చేశాడు, దేవుని పిల్లలైన వారిని అందరినీ తీసుకుని వెళ్ళిపోయి బానిసత్వంలో ఉంచాడు. తర్వాత జరిగిన సంగతులు వీళ్ళు వచ్చి అక్కడ చూస్తూ ఉంటే అక్కడ పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. ఆరాధించుకోవడానికి మందిరం లేదు, గుమ్మాలు కాల్చబడ్డాయి, గోడలు. ఇది నిజం, ఇది యెరూషలేములో జరిగిన సంఘటన. ఇదంతా ఎవరు విన్నారు, నెహెమ్యా విన్నాడు. నెహెమ్యాకి ఎవరు చెప్పారంటే, అందులో నుంచి ఒకడు తప్పించుకుని వచ్చాడు. ఇతను శోషణ కోటలో ఉన్నాడు,
మరి కిస్లేవ్ మాసం అంటే ఇంచుమించు డిసెంబర్ ఆ మాసం అనుకుంటా, మనకి ఏ మాసం అయినా పర్లేదు, ఏదో ఒక నెలలో ఆయన వచ్చి ఇదిగో యూత్ మా ప్రజలు ఎలా ఉన్నారో దేవుని పిల్లలని అడిగితే చాలా నిందలు, చాలా కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉన్నారని చెప్పినప్పుడు ఏం చేశాడు నెహెమ్యా వెంటనే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెహెమ్యాకున్న లక్షణాలు మనం చూస్తే మొదటిగా ఆయన నెహెమ్యా ప్రార్థన చేయడం కనిపిస్తూ ఉంది. ప్రార్థనా పరుడు. ఒక సమస్య వచ్చినప్పుడు ముందు మనం దేవుని దగ్గరికి రావాలి. చాలా మంది మనుషుల దగ్గరికి పరుగులు పెడతారు. తెలిసిన వాళ్ళు ప్రాబ్లం ఫోన్ చేసి అక్క నాకు అక్కమైపోయింది అక్క అంటాం. కానీ దానికంటే ముందు దేవుని పాదాల చెంత నువ్వు పడి ప్రార్థన చేసి తర్వాత మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించే. మనుషులు పరిస్థితులను బట్టి మారిపోతాడు, దేవుడు ఎప్పటికీ మారడు. నిన్న నేడు ఏకరీతిగా మన ఈ 100 సంవత్సరాల్లో మనం బ్రతుకుతాం అంతే. ఈ తరంలో మనకి దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. మన ముందు తరంలో దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మనం ఉండవు. ఇంకొక తరం మన పిల్లలు వస్తారు. ఈ స్థలంలో ఎవరు ఆరాధిస్తారు ఆ తరంలో కూడా దేవుడు ఉంటాడు. ఆయన తరతరాలకు ఉన్న దేవుడు. ఆయన ఎప్పుడు మారలేదు. ఆయన వాక్యం మారదు, మాట మారదు. మనుషులుగా మనమే మారిపోతాం. పరిస్థితులు బాగుంటే బాగానే ఉంటాం. పరిస్థితి లేదన్నా వస్తే మన పరిస్థితులను బట్టి మన మనసు మారిపోతుంది, మనము మారిపోతాం. మనం మారిపోయే మనుషులు. కానీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అటువంటి గొప్ప దేవుని సన్నిధిలో నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మందిరము పాడైపోయింది, మరి తిరిగి కట్టాలి. పాడైపోయిన మందిరాన్ని తిరిగి కట్టాలి. ఎందుకంటే ఈ నెహెమ్యా గ్రంథం అంతా 1 by 1 చదువుకుంటూ పోతే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. నెహెమ్యా ఈ వార్త విన్నాడు. ఏ వార్త? యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మాలు కాల్చబడ్డాయి. ఇక ఈ విషయమంతా విన్న వెంటనే ఆయన విజ్ఞాపన ప్రార్థన మొదలు పెట్టాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 5వ వచనంలో, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారిని కటాక్షించి చేసేవాడు. సరిపోతుంది. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి దేవుడిచ్చిన వాగ్దానం వారి పట్ల నెరవేరుస్తారు. దేవుడు మనందరికీ ఒక వాగ్దానం ఇచ్చారు. ఈ దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను. అడుగుపెట్టు ప్రతి స్థలం అంటే నువ్వు కొయిటెల స్థలం ఇస్తాను కదా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. అప్పుల బాధ, ఏ బాధ, ఆయన ఈ లోక సంబంధమైన బాధలు ఆయనకు ఒక క్షణం. ఎటువంటి సమస్య నుంచి ఆయన ఒక పరిస్థితిలో నీ జీవితాన్ని మార్చేయగలిగిన దేవుడు. యెహోషువ ఒక వాగ్దానం ఇచ్చాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. ఇక్కడ తన ప్రజల గురించి యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు. మందిరం పాడైపోయింది, ఆరాధన లేదు. మనకు కూడా ఆరాధన లేకపోతే మనం దేవుని యొక్క సన్నిధి ఉండదు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అని అంటే, దేవుని మందిరానికి వస్తే ఆయన సన్నిధి ఇక్కడ ఉంటుంది, ప్రతి చోట ఉండదు. ఎక్కడ 2-3 కూడి నా నామం ఏకీభవించి ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. సింగిల్గా ఎక్కడైనా ఉంటే హృదయం అయితే సరిపోతే దేవుని మందిరానికి వెళ్ళాలి అనుకుంటే కుదరదు. మీరు సమాజ మందిరముగా కూడుకొనుట మానవద్దు అన్నాడు. నెహెమ్యాకు వచ్చిన బాధ ఏంటంటే, యెరూషలేములో బబులోను రాజు ఆ యెరూషలేము పట్టణాన్ని చెదరగొట్టేశాడు, ప్రజలను తీసుకొని పోయాడు చెరలోకి. మళ్ళీ తిరిగి వచ్చారు, ఎక్కడ మందిరము లేదు. ఇప్పుడు ఏం కావాలి వీళ్ళకి? నెహెమ్యా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, వీళ్ళు ఆరాధించడానికి స్థలము కావాలి, మందిరము కావాలి. యెరూషలేము మొదట 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేశాను. ఇప్పుడు నెహెమ్యాలో ఏం కనపడుతుంది? ప్రార్థనాపరుడు. ఒక సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. నన్ను అడిగితే పాస్టర్ గారి కంటే ముందు యేసయ్య దగ్గర ప్రార్థన చేసి తర్వాత పాస్టర్ గారికి చేశాను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఫస్ట్ దేవునికి ప్రథమ స్థానం మనం ఇవ్వాలి. ప్రార్థనాపరుడుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఎటువంటి వాడంటే నెహెమ్యా కొన్న ఒక గొప్ప లక్షణం ఏంటో తెలుసా? నెహెమ్యా కొన్న గొప్ప లక్షణం చెప్పి జాగ్రత్తగా ఉండండి. అందుకనే తప్పు చేయకుండా బ్రతికాడు. నెహెమ్యా మీతో మాట్లాడుతూ ఉన్నాను నేను.
మాట్లాడుతున్నాడు మధ్యలో దేవుడితో, ప్రభు నేను బాగా మాట్లాడుతున్నాను, నేను వాక్యం నుంచి నువ్వు నా ద్వారా బాగా మాట్లాడుతున్నావా అని దేవునితో మాట్లాడుకునేవాడు. ఇప్పుడు మనం ఏదైనా అబద్ధం ఆడాలనుకున్నప్పుడు, పాస్టర్ గారు అబద్ధం ఆడకూడదని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? అబద్ధం ఆడవలసిన సమయం వచ్చినప్పుడు, పాస్టర్ గారు అబద్ధం ఆడొద్దన్నారు, ఆడకూడదు అని జ్ఞాపకం రావాలి. కానీ మనకి జ్ఞాపకము రాదు. కారణం ఆ లక్షణం లేదు. వి రిమెంబర్ టు గాడ్. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సేవ